హాయ్ నాన్న. ఈరోజు నీకు ఇష్టమైన కర్రీ చేశాను అనమాట. ఎండు రొయ్యలు. మొన్న డేజత్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డేజత్ ఇచ్చింది కదా, ఎండు రొయ్యలు ఎండు చేపలు ఇచ్చింది కదా డేజత్. దాంతో చేశాను ఈరోజు. దోసకాయ టమాటాలో వేసి చేశాను అనమాట. చాలా బాగుంది. ఈసారి మీరు వచ్చినప్పుడు కూడా చేస్తాను. దోసకాయ టమాటా ఎండు రొయ్యలు కలిపి చేశాను అనమాట. చాలా బాగుంది. ఈ డేజర్తే మనకి ఎప్పుడు ఇచ్చినా డేజర్తే ఇస్తుంది మనకి. ఈ డ్రై ఫిషెస్ అన్నీ కూడా నరసాపురం నుంచి మనకి ఎప్పుడు డేజర్తే ఇస్తుంది కదా. అలా మొన్న వెళ్ళినప్పుడు కూడా అదే ఇచ్చింది. మనకి ఇక్కడ దొరుకుతాయి కానీ మంచివి మనకు తెలియదు. దానికైతే మంచి బాగా తెలుసు, బాగా తీసుకుంటుంది, వెళ్ళినప్పుడల్లా ఇస్తుంటుంది. అలాగే ఆ రోజు కూడా మనం వెళ్ళినప్పుడు ఇచ్చేసింది, ఇంట్లో ఉన్నాయన్నీ తీసుకెళ్ళు, నేను తర్వాత తీసుకుంటాను అని. దీంతో చేశాను. ఒకసారి చూడు ఎలా చేశానో చెప్తాను అమ్మా. అదే దోసకాయలును ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకోవాలి. దోసకాయలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకుని ఆయిల్ వేసుకుని, దీంట్లో మసాలా అక్కర్లేదు కానీ ఈరోజు కొంచెం చిన్న ముక్క అల్లమును ఒక 4 వెల్లుల్లి రెబ్బలు మిక్సీ చేసి వేసాను. రియల్గా అయితే అక్కర్లేదు, ఇవి ఎండివి కాబట్టి మసాలా అక్కర్లేదు, కొంచెం వేసాను. దోసకాయలును ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని తాలింపు దినుసులు వేయక్కర్లేదు. అవి నూనె కాగుతున్నప్పుడు దాంట్లో వేసేసి వేయిస్తూ ఇవి ఎండు రొయ్యలు కొంచెం వాటర్లో వేసుకోవాలన్నమాట. ఉప్పు పసుపు వేసి కొంచెం వాటర్లో వేసి కడిగేసేయాలి. ఏదైనా చిన్న ఇసుక అది ఉన్నా కూడా పోతుంది, కానీ ఏమీ లేదు, నీట్గానే ఉంది. కానీ ఏమైనా ఉన్నా కూడా పోతుంది. అందుకని ముందు కొంచెం వాటర్లో వేసుకుని ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా కడిగేసుకుని స్ట్రైనర్లోకి తీసేసుకుంటే మంచిది. ఆ తర్వాత ఈ దోసకాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగుతున్నప్పుడే ఆ ముక్కలు కూడా వేసేయాలి. టమాటాలు ఏం చేశానంటే, నేను గ్రేవీ వస్తుందిలే ముక్కలు ఎందుకని చెప్పేసి ఒక 3 టమాటాలు మిక్సీ చేసేసాను. దాంతోపాటు చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయలు కలిపి మిక్సీ చేసేసాను. మిక్సీ చేసేసి కూరలో వేసేసాను. అప్పుడు గ్రేవీలా వస్తుంది. టమాటా ముక్కల్లా కాకుండా ఇలా అయితే బాగుంటుందని అలాగా టమాటా కలిపి వేసుకున్నప్పుడు అలా మిక్సీ చేసేస్తే మనకి కర్రీ కొంచెం గ్రేవీ వస్తుంది అన్నమాట కలుపుకోవడానికి. అలా చెయ్యి. అది దోసకాయ టమాటా ఎండు రొయ్యలు చేశాను ఈరోజు. ఇది రెసిపీ ఇంతే. కాకపోతే టమాటా ముక్కలైనా వేసుకోవచ్చు మన ఇష్టము, లేదంటే మిక్సీ అయినా చేసుకుని వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపేసుకుని ముక్కలు కూడా, ఈ రొయ్యల ముక్కలు కూడా వేసేసుకుని కొంచెం సిమ్లో పెట్టుకుని ఉప్పు కారం పసుపు వేసేసుకోవడమే. వేసేసుకుని ఆ టమాటా జ్యూస్ వస్తుంది కదా, ఆ జ్యూస్లో కొంచెం నీళ్లు పోసేసి మూత పెట్టేసుకుంటే సిమ్లో పెట్టేసి మగ్గిపోతుంది అనమాట. ఇలా దగ్గరకు మగ్గిపోయిన తర్వాత కట్టేయడమే. టేస్టీ దోసకాయ టమాటా ఎండు రొయ్యల కూర రెడీ అనమాట. చాలా బాగుంది. అది నాన్న ఈరోజు రెసిపీ. ఈరోజు అది చేశాను.